వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, కొంచెం నీళ్ళు తాగేసి బయలుదేరాడు. ఆ షావుకారి దగ్గరికి వచ్చేసరికి షావుకారి అక్కడ ఏమొచ్చావంటే, ఇలాగా దాన ధర్మాలు చేసాము, యజ్ఞయాగాదులు చేసి అంతా పోగొట్టుకున్నాం, ఆకలితో ఉన్నాం. మా ఆవిడ చెప్పింది మీ దగ్గరికి వెళ్ళి ఒకరోజు మేము చేసిన యజ్ఞాన్ని దాన ధర్మాలు మీకు దారబోసి మీరు ఇచ్చింది పట్టుకురమ్మన్నది. అయితే మధ్యాహ్నం ఉండిరా. మరి ఉన్నమ్మ గారి తీసేసరికి లేనమ్మకు ప్రాణాలు పోతూ ఉంటాయి కదా, తప్పదు. వెళ్ళి ఎక్కడో కూర్చున్నాడు. ఈలోగా భార్య అడుగుతుందట, షావుకారి భార్య. ఏమిటంటున్నాడు? యజ్ఞయాగాదులు ధర్మాలు చేసి అంతా పోగొట్టుకున్నారట, ఆకలితో ఉన్నారట, ఒకరోజు దారిపోస్తాం, మీకు కలిగింది ఏదో ఇవ్వండి అని చెప్పి వచ్చి అడుగుతున్నాడు. ఆ యజ్ఞయాగాదులు ఆ దాన ధర్మాలు మనకొద్దు, ఈరోజు చేసిన యజ్ఞాన్ని మనకు దారబోయమని చెప్పమని చెప్పిందట. నీ మొహం ఈరోజు యజ్ఞం ఏం చేస్తాడు, ఆడే ఆకలితో వస్తే ఈరోజు ఏ యజ్ఞం చేయలేడు కదా అంటే, లేదు లేదు, ఈరోజు చెరువుగట్టు మీద కుక్కకు, పిల్లల కుక్కకు రొట్టెలు వేశాడు, ఆ యజ్ఞాన్ని మనకు దారిపోస్తే చాలని చెప్పిందట. అయితే అలాగే మధ్యాహ్నం నుండి మన బ్రాహ్మడు వెళ్ళాడు. వెళ్ళి బాబు రమ్మన్నారు అంటే, సరే ఈరోజు మీ యజ్ఞయాగాదులు దాన ధర్మాలు మాకు వద్దు, కానీ మీరు కుక్కకు వేసినటువంటి రొట్టెలు ఆ యజ్ఞాన్ని మాకు దారిపోయండి చాలా. అయితే అలాగే రొట్టెలు 4 తయారు చేయించారు. అవి త్రాసులో పెట్టి మంచి విలువైనటువంటివే అందులో పెడుతూ ఉన్నారన్నమాట. ఎంత పెట్టినా తోగడం లేదు, ఇంకా ఇంకా. అప్పుడు ఆయన ఆలోచించాడు, అవును, నా ఆస్తిపాస్తులు ఏమాత్రం, ఆ కొంచెంకే ఇంత ఫలితం ఉంటే మరి చేసిన వాటికి అన్నిటికీ ఎంత ఉండాలి, మరి ఇలాంటి ఇంత గొప్పదైనటువంటి ఈ దానాన్ని నేనేమాత్రం కూడా వాళ్ళ దగ్గర నేను తీసుకోను, నేను దారబోయను అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆకలి గుర్తుకు రావడం లేదు, వద్దు, అవసరం లేదని నేను దారబోయనని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆవిడ ఇచ్చిన రొట్టెలు పెట్టుకొచ్చాడు, చిన్న సంచి. ఆ సంచి వట్టి తీసుకెళ్తే భార్య బాధపడుతుందేమోనని ఆ గట్టు మీద, తను ఎక్కడైతే రొట్టెలు వేశాడో ఆ గట్టు మీద కొంచెం తెల్ల రాళ్ళు కొంచెం మెరుస్తూ ఉన్నాయన్నమాట. అలాంటి రాళ్ళు అందులో బలంగా బరువుగా ఉంటాయి కదా, నేను వేసి పట్టుకెళ్తూ ఉన్నాడు. అక్కడ వాకిటికి వెళ్ళాడు, అంటే వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి ఇది అలాగా వాకిట్లో పెడుతూ కాళ్ళు కడుక్కోవడానికని వచ్చాడనమాట. ఈలోగా భార్య, అబ్బాయి ఏం తెచ్చాడో, ఆకలితో ఉన్నాం కదా, ఏం వంట చేసుకోవాలోనని ఆ సంచి తీసి ఇలా చూసిందట. చూస్తే ఆ కళ్ళు జిగేలు మంటున్నాయట. ఏమండి, మన ఆస్తిపాస్తులు ఏమాత్రం, మనం చేసింది ఏమాత్రం, ఏ దాన ధర్మాలు చేశాం, మన ఆస్తిపాస్తులు ఏమాత్రం, కానీ వీటిలో ఉన్నటువంటి ఇంత విలువైనవి ఎవరండి ఇచ్చారంటూ ఉందట. అంటే నాతో వెటకారం ఎందుకే, నీ మనసు బాధపడుతుందని అవేవో వేసుకొని వచ్చాను, కానీ నాతో వెటకారం ఆనంటే, మీతో ఎప్పుడైనా నేను వెటకారం ఆడానా చూడండి అని చూపెట్టిందట. చూస్తే ఇంకేముంది అంటే అంత విలువైనటువంటివి, ఎప్పుడు కూడా కళ్ళతో చూడలేనంత విలువైన మణులు మాణిక్యాలు అందులో ఉన్నాయట. అంటే ఎవరిచ్చారవి? త్యాగం ఇచ్చింది. ఎవరిచ్చారు? త్యాగం. అంతా నేనేనంటున్నాడే ఆయన, చెప్తూ ఉన్నాడు కదా. ఆ త్యాగానికి బహుమానం. ఒక సామాన్యమైన ఇంట్లోకి వెళ్ళినారు, ఆ ఇంట్లో అందరు దేవాలయానికి వెళ్ళినారు. ఒక 8 ఏళ్ళ అమ్మాయి మాత్రం ఉంది. ఆయన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి మీకేం కావాలని అడిగింది. నాకు మంచినీళ్ళు కావాలన్నాడు. లోపలికి వెళ్ళి పండ్లరసం పట్టుకొచ్చింది. అది నాకు పండ్లరసంతో మంచినీళ్ళే కావాలన్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి పాలు పట్టుకొచ్చింది. పాలు వద్దు, మంచినీళ్ళే కావాలన్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి చక్కని చిక్కని తెల్లని చల్లని మజ్జిగ పట్టుకొచ్చింది, ఒక గ్లాసు. మజ్జిగ వద్దు, మంచినీళ్ళే కావాలన్నాడు. అప్పుడు ఆ బిడ్డ ఒక సమాధానం చెప్పింది. ఇటువంటి సమాధానం మన అందరి బిడ్డల చేత మనం చెప్పించగలిగితే మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఆ బిడ్డ ఏం చెప్పింది తెలుసా? మంచినీళ్ళు కావాలంటే మా ఇంటికి రావాలన్నా, బయట నదుల్లో, బావుల్లో, కొండాయిల్లో, బోరింగుల్లో ఎక్కడ పెట్టడం దొరుకుతాయి కదా అని చెప్పేటప్పటికి ఆ సంస్కారాలు చూసి ఆ పండితుడు ఇంగ్లీష్ పత్రికలో హెడ్డింగ్గా వేసినాడు, ఈనాడు కూడా భారతదేశంలో అతిథులను ఆదరించేవాళ్ళు ఉన్నారని చెప్పేదానికి ఈ సభలే నిదర్శనం అన్నమాట. అందువల్ల ఈ జంక్షన్లో, కడప జంక్షన్లో మన ఫంక్షన్ జరగడం పరమానందం. ఇంకా మత సామరస్యాన్ని గురించి ఒక విషయం చెప్తున్నాను. ఇది జరిగింది మా గురుదేవులు వారు 78లో, 72 నేను వచ్చాను, 84లో ఈ గీతావాణి పత్రికలో ప్రకటించినారు.
అమెరికా నుండి మన అందరినీ ఆదరించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అమెరికా నుండి ఒక పండితుడు వచ్చినాడు, మన ఒక ఆయన ఉన్నాడు, క్రిస్టియన్ ఫాదర్ అని పంపించారు భారతదేశం వెళ్ళి మన క్రైస్తవ మత ప్రచారం చేయమని. క్రీస్తు పుట్టక ముందు క్రైస్తవ మతం లేదు, బుద్ధుడు పుట్టక ముందు బౌద్ధ మతం లేదు, మరి మహమ్మద్ పుట్టక ముందు మహమ్మదీ మతం లేదు, రాముడు కృష్ణుడు అవతరించక ముందు కూడా ఈ సనాతన ధర్మం ఉంది అని వివేకానంద ఆనాడు విశ్వమత మహాసభలో ఎలుగెత్తి చాటినాడన్నమాట. ప్రచారం చేయడానికి పూనా పట్టణం వచ్చినాడు. జరిగిన కథ ఇది, ఒట్టి కథ కాదు, గట్టి కథే. హిందువులైన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ తత్వంలో మనం ముందుకు పోవాలి. రెవరెండ్ ఓవర్ ఆయన పండితుడి పేరు. పూనాలో కొంతమంది చేర్చుకొని హిందూ మతాన్ని దూషిస్తూ ఇతర మతాలను వాళ్ళ మతాన్ని పొగుడుకుంటూ చెప్తున్నాడు. అంతలో పండిత పీతాంబర్ దాస్ అంటూ ఒక మహాతత్వవేత్త, తత్వజ్ఞాని, జ్ఞానిగా తత్వదర్శన ఆ దాన్ని పోతుంటాడు. ఈ మాటలు విన్నాడు. ఓ పాదరి గారు, మరి మీ మతాన్ని గురించి అన్ని మతాలకు మేము ఆశ్రయం ఇస్తాం, మీ మతాన్ని గురించి చెప్పుకోండి. మానవుడు మతం ముఖ్యం కాదు, మతి ముఖ్యం, మంచి చేయడమే మన మతం, బీ గుడ్ డూ గుడ్ అన్నాడు. మరి చెప్పుకోండి, కానీ హిందూ మతం గొప్పది కాదని చెప్తున్నావు కదా, నీకేమైనా తెలుసా హిందూ మతాన్ని గురించి అన్నాడు. నాకేం తెలియదు అన్నాడు. అయితే మా ప్రస్థానత్రయం, భారత భాగవత, భక్త విజయం మొదలైన హిందూ గ్రంథాలను పఠించమన్నాడు. ఆ పాదరు కొంచెం మంచివాడే. ఆ మాట అతను పరివర్తన కలిగించి హిందూ మత గ్రంథాలన్నీ పఠించి అతను యోగిగా ఋషిగా మారిపోయినాడు. క్రైస్తవ మత పాదరి అవన్నీ పఠించి మారిపోయి అమెరికాలో ఒక లెటర్ రాసినాడు. భారతదేశంలో ఇతర మతాలను ప్రచారం చేయడం అనవసరం, అవివేకం. ఈ దేశంలో క్రీస్తు లాంటి వాళ్ళు ఎంతమందో పుట్టిపోయినారు, ఈనాడు కూడా ఎంతమందో ఉన్నారు. అందువల్ల నేను ఇక్కడ క్రైస్తవ మతాన్ని గురించి ప్రచారం చెయ్యను అని ఆ మతానికి రాజీనామిస్తూ ఒక రాజీనామా సందేశం వాడు పంపిస్తూ ఇంకో మాట ఏమి రాశాడంటే, అప్పుడు 8 లక్షల ధనం ఉందంట ఆయన. నా 8 లక్షల ధనాన్ని హిందూ మత గ్రంథాలు అచ్చువేసి దానికి దానంగా ఇస్తున్నాను అన్నాడు. క్రైస్తవ మత పాదరిలో ఇంత పరివర్తన మన గ్రంథాలు ఖరించినాయంటే మన దేశంలో ఉన్న మన తత్వాన్ని బయట చేసుకోలేకపోతున్నామంటే హిందువుల ఐకమత్యం క్రమశిక్షణ. మీ వివేకానంద అంటారు, మంచి సంకల్పం చేయండి, నేను సంకల్పం చేసి హిమాలయ పడతాను, దక్షిణం పడేస్తాను అన్నాడు. అది ఎట్ట పడేస్తామంటే నేను ఉత్తరం పోతే దక్షిణం అవుతుంది, అది ఎక్కడ పడి జనం. అందువల్ల మనలో చైతన్యం ఉంది, ఆ చైతన్యం జాగృతి చేసి మన సమాజాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు పూజ్య శ్రీ సచ్చిదానందగిరి స్వామి వారు వారికి 20 నిమిషాలు వారి దివ్య సందేశాన్ని అందిస్తారు. మీరు ప్రశాంతంగా ఆలకించి ఆచరించి ఆనందిస్తారని ఆశిస్తాం. త్వరగా పెట్టాయి 8 అయినా నైట్ అయినా వెయిట్ చేస్తామని ఆశిస్తున్నాం. ఓపిక గల వాళ్ళు గడపవసరం. వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం యా కుందేందు తుషారహారధవలయా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరయా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సామం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ, చరాచర సుఖాభిలాషి ఆంధ్రదేశోద్ధారకులు సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి దివ్య చరణాల విందములకు, వేదమాతకు, గీతామాతకు, సద్గురుదేవులకు వందనములు ఆచరిస్తూ, అఖిలాంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షులు పూజ్యపాదులు ఆచార్య శంకరానందగిరి స్వాముల వారి దివ్య చరణాల విందములకు, వేదికస్థ మహాత్ములందరికీ, మాతాజీలందరికీ పేరు పేరున హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలను తెలియజేసుకుంటూ, నరనారి రూపములో వెలుగుతున్నటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ, గురుదేవుల దివ్యానుగ్రహముతో సాయంకాలము మరి రాత్రి ఒక చిన్న నామం చెప్పుకుందాం, అందరనండి. గురురు బ్రహ్మం గురురు విష్ణు గురురు దేవో మహేశ్వర. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురురు బ్రహ్మం గురురు
విష్ణు గురుర్దేవో మహేశ్వరా బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర నాయందు నీవే నీయందు నేనే నాయందు నీవే నీయందు నేనే నాయందు నీవే నీయందు నేనే నాయందు నీవే నీయందు నేనే సర్వము నీవే సర్వేశ్వరా సర్వము నీవే సర్వేశ్వర అండాండమంతా పిండాండమంతా అన్నాండమంతా బ్రహ్మాండమంతా బ్రహ్మాండమంతా నీవేనయ్యా బ్రహ్మాండమంతా నీవేనయ్యా ఖండాఖండంబులుగాకయున్నవు ఖండాఖండంబులుగాకయున్నవు నిండు స్వరూపము నీవేనయ్యా నిండు స్వరూపము నీవేనయ్యా గురురు బ్రహ్మం గురురు విష్ణు గురురు దేవో మహేశ్వరా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర జై భక్తవత్సల గోవింద గోవింద. దైవాత్మ స్వరూపులారా, అఖిలాంధ్ర సాధు పరిషత్తు 49వ మహాసభలు శోభయాత్ర చాలా వైభవంగా జరిగింది. కానీ అనుకున్నంత మరి భక్తులు రాలేకపోయిందని కొంత విచారంగా ఉన్నది. దీని వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ మరి ఎక్కువ సంఖ్యలో మనము భక్తులను ఆహ్వానించలేకపోయినామని అనుకుంటున్నాను. అయితే మన ప్రవచన విషయము విజ్ఞాన యోగము, నారద భక్తి సూత్రములు. ఈ కనిపించే ఈ ప్రపంచమంతా కూడా అపరా ప్రకృతి అని మనకు శాస్త్రం చెప్తున్నది అన్నట్లు. ఈ భక్తి షట్కంలోని 6 అధ్యాయాలు కూడా పరాప్రకృతిని పట్టుకోవటానికి తోడ్పడే సాధనాలు అన్నట్లు. కర్మ షట్కంలో వల్లనే భక్తి షట్కంలో కూడా జ్ఞానము అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. ఈ కర్మ భక్తి జ్ఞానాలకు పరస్పరము విడదీయరాని సంబంధమున్నట్లు. అయితే రెండే వస్తువులు, ఒకటి జడము, ఒకటి చైతన్యము. మరి ప్రథమ శతకంలో త్వం పదార్థ శోధన జరిగింది. అక్కడ తత్వ విచారణ, నీవెవరు, తానెవరో ఆ శతకం చక్కగా నిర్వచనం జరిగింది అక్కడ. మరి ఇక్కడ భక్తి శతకంలో పరమాత్మ విచారము, పరమాత్మ యొక్క స్వరూప నిశ్చయము, తత్పదార్థ శోధన. తానెవరో ఎప్పుడైతే చక్కగా తెలియబడుతుందో అటువంటి వారికి ఒక హోదా, పరమాత్ముడెవరో తెలుసుకోవటానికి అవకాశం ఉన్నది. లోకములో ఎందరో భక్తులు ఉన్నారు, కానీ అందరూ ఆ పరమాత్మతత్వాన్ని పొందగలుగుతున్నారా అంటే ఆ పరాప్రకృతి ఏదైతే ఉన్నదో పరాపరా ప్రకృతుల యొక్క విచారము సరిగా తెలియనటువంటి వాళ్లకు బహుజన్మలు అని ఇదే అధ్యాయంలో మనకు పరమాత్మ చెప్పినాడు అన్నట్లు. అయితే ఇక్కడ విచారణ అంతా కూడా పరాప్రకృతి గురించి ఈ 7వ అధ్యాయము మనకు తెలియజేస్తున్నాను అన్నట్లు. భక్తి విషయాన్ని తీసుకున్నట్లయితే నారదుల వారు భగవంతుని పైన ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో దాన్ని భక్తి అని వారు నిర్వచనం చేసిండ్రు. అట్లనే శాండిల్య వారు ఈశ్వరుని యందు పరానురక్తి కలిగి ఉండడమే భక్తి అని వారు నిర్వచనం చేసిండ్రు. ఈ రెండిటి యొక్క అర్థం ఒకటే, భక్తి ఉపాసన రూపమైనటువంటిది.
అయితే ఒక ప్రోషిత భర్తకైనటువంటి పతివ్రత తన భర్తను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటుంది, ప్రేమభావంతో స్మరిస్తూ ఉంటుంది. భగవంతుని యందు నిరంతరమైనటువంటి ఈ స్మరణ రూపమైనటువంటి ఏదైతే ఉపాసన భక్తి ఉన్నదో అది కూడా అలాంటిదే అని మన ఆదిశంకరాచార్యుల వారు అంటారన్నట్లు. ఈ భక్తి అనేది ఎల్లప్పుడూ ఒక తైలధార వలె భగవంతుని యందు ఉండడం అనేది ఏదైతే ఉన్నదో అది స్మరణ రూపకంగా, అంటే ఎల్లప్పుడూ భగవంతుని స్మరణ రూపకంగా స్మరిస్తూ ఉంటే గుండె ముళ్ళు అంటే హృదయ గ్రంథులు విడివడి సంశయ విచ్ఛేదం అవుతుంది అన్నట్టు. దాన్నే మన శరణాగతి అని అన్నారన్నట్టు. ఎవరు? మన విశిష్టాద్వైత మత ప్రవక్త అయినటువంటి రామానుజుల వారు. కలికాల దోష నివారణ కొరకు శ్రీమన్నారాయణ స్తోత్రరూప జలమే నివారణని వారు తెలియజేశారు. అంటే దైవనామస్మరణ లేకుండా, భగవన్నామస్మరణ లేకుండా భగవంతుని దర్శనం కాదు అని వారి సిద్ధాంతం. అయితే వాస్తవ విషయం ఏంటిది అంటే అనుభవపూర్వకంగా పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారు ఆ పరమాత్మను పొందటానికి అర్హతను సంపాదిస్తారన్నట్లు. అట్లా ఆ రకంగా ఆ భగవంతుని మరి జపించడము అనేది ఏంటిది అని అంటే ఇప్పుడు రామనామ జపం ఉన్నది, ఆంజనేయ దండకము, సహస్రనామ పారాయణములు, శ్రీ సూక్త పురుష సూక్తములు, ముక్తకాలు పఠించడము, భజనలు చేయడము, ఇవన్నీ కూడా సాధన భక్తి కిందికి వస్తాయన్నట్టు. ఇవన్నీ కూడా సాధకుని యొక్క ప్రారంభ విద్యలు అన్నట్టు. కానీ ఇవే పరమప్రాప్తికి సోపానాలని అనుకోవడం అనేది కేవల భ్రాంతి. అయితే ఈ భ్రాంతిని అధిగమించి పైమెట్టులో ఉన్నటువంటి పరాశక్తిని పొందడమే ఈ సాధన భక్తికి ఫలం అన్నట్టు. అటువంటి చర్య ఎప్పుడైతే జరగదో అప్పుడు ఆ పరమాత్మ యందు అనన్యమైనటువంటి అనురాగము, అవిచ్ఛిన్న అనురాగము కలగటానికి వీలు లేదు. దాని కొరకే నారదుల వారు అంటారు, యా కర్మ ఫలం సంన్యస్యతి, యా కర్మాని సన్యస్యతి కర్మ ఫలం త్యజతి తతో నిర్ద్వంద్వో భవతి కేవల అని వారు భక్తి సూత్రాన్ని చెప్పినారన్నట్లు. అయితే కర్మాని కర్మను వదులుమనన్నాడు అన్నట్లు. అంటే కర్మను వదులుడు అంటే ఆసక్తిని వదులుమన్నాడు అన్నట్టు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ ననిరగ్నిర్న చాక్రియ. అంటే కర్మలను వదలడము కాదు, కర్తవ్య కర్మలను ఆచరిస్తూ ఏమీ ఆశించకుండా, ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించినట్లయితే అప్పుడు మనకు భగవంతుని యందు అనన్యమైనటువంటి భావన కలగటానికి అవకాశం ఉన్నదని నారదుల వారి సూత్రం. ఇంకా వారు ఏమన్నారంటే యో వేదానపి సన్యస్యసి కేవల అవిచ్ఛిన్నానురాగము లభతే. వేదాలను వదులుమన్నాడు. వేదము అంటే ఏంటిది? వేదము వేదాంతం అని మనకు రెండు భాగాలు. వేదము కర్మకాండను బోధిస్తుంది, వేదాంతము జ్ఞానకాండను బోధిస్తుంది. అయితే బ్రహ్మచారులు గృహస్థులైనటువంటి వాళ్ళు చక్కగా వేదాన్ని శాస్త్రములో చెప్పినటువంటి విధముగా ఆచరణ చేస్తూ దానికి ఇంకా పైమెట్టైనటువంటి వేదాంతము అంటే ఉపనిషత్ సద్గురువుల ద్వారా విచారణ చేయాలి. ఏమిటా విచారం? భగవంతుని యొక్క స్వరూప నిశ్చయం. ఎంత మట్టుకు భగవంతుని యొక్క స్వరూప నిశ్చయము జరగదో అంత మట్టుకు భక్తిలో మనము ఆరితేరలేమన్నట్లు. జీవితము స్వల్పమైనటువంటిది. ఈ స్వల్పమైనటువంటి జీవితంతోని కేవల నామస్మరణ, అంటే మీరాబాయి నామస్మరణ చేసింది,
అటువంటి నామస్మరణ చేసినటువంటి వాళ్ళు కొందరు మాత్రమే తరించడానికి అవకాశం ఉన్నది. కానీ ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనము ఉన్నట్లుగా ఎంత మట్టుకు మనం తెలియజాలమో అంత మట్టుకు మరి ఇటువంటి సభలు ఇంతింత మాత్రంగా జరుగుతాయి అన్నట్టు. ఇప్పుడు తిరుపతికి రష్ ఎంత ఉన్నదో మీకు తెలుసు. ప్రతి దేవాలయంలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి రక్ష. అది భక్తి కాదా? భక్తి. కానీ ఆ భక్తి 3 పువ్వులు 6 కాయలు కాయాలంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని చక్కగా మనము తెలుసుకున్నప్పుడే ఈ జన్మకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి, పరమశాంతి అనేది మనకు కలగటానికి అవకాశం ఉన్నదని మనకు శాస్త్రాలు ఈ నారద భక్తి సూత్రం